రైట్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబుల భేటీ తర్వాత ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడిన మాటలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తేడాగా ఉన్నాయని ఇప్పుడే హరీష్ రావు గారు వీడియో చూపించారు. ఒకసారి ఆయన చూపించిన వీడియో చూద్దాం, తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు రైట్, డిబేట్లో మాతో పాటు కంటిన్యూ అవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, నీటిపారుదల రంగ ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు, దుర్గాప్రసాద్ గారు టీడీపీ నేత కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ గారు, మీరు ముందు చెప్పాలి, ఈరోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాం, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడింది విన్నాం. నిమ్మల రామానాయుడు ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం, అందులో బనకచెర్లతో పాటు తెలంగాణ ప్రభుత్వం చెప్పిన అంశాలు కూడా ఉంటాయి, వాళ్ళ దానికి సంబంధించి ఒక పరిష్కారం చూపిస్తారంటున్నారు. రేవంత్ రెడ్డి అసలు ఆ చర్చనే రాలేదు, అక్కడ దాని గురించే మాట్లాడలేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. హరీష్ రావు గారు దాన్ని ఖండించారు. ఈ కమిటీ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ఒప్పుకోవడమే తెలంగాణకు మరణ శాసనం అంటున్నారు. ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా ఈ చర్చలు తెలంగాణకు లాభమా నష్టమా? ఈ చర్చలో బనకచెర్ల వచ్చిందా రాలేదా? రాకపోతే అసలు చర్చలకు ఎందుకు పిలిచినట్టు అని నాకు కూడా డౌట్ వస్తుంది. బనకచెర్ల ఇష్యూయే కదా చర్చలకు కారణమైంది. అసలు అందులో చర్చ బనకచెర్ల మీద రానప్పుడు ఈ చర్చలు ఎందుకు? మీరేమంటారు? చర్చలు బనకచెర్ల ఎజెండాలో పెట్టింది చంద్రబాబు నాయుడు, బట్ ఇది సరైన సమయం కాదు ఎజెండాలో పెట్టడానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే అసలు వాళ్ళు లెఫ్ట్ జరగండి కొంచెం. నా లెఫ్ట్? అవును, రైట్, పర్ఫెక్ట్. అయితే ఇక్కడ ఏమైంది కళ్యాణ్ గారు, మనము రేవంత్ రెడ్డి పూర్తి ఏం మాట్లాడింది అనేది నేను వినలేదు, మీరు కూడా కొంచెమే వినిపించారు. బట్ అక్కడ ఆయన రామానాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది డెఫినెట్ గా ఒక ముందడుగు అవుతుందండి. ఆంధ్ర తెలంగాణ జల వివాదాలలో ఇది ఒక ముందడుగు అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారి మధ్య ఇటువంటి సాన్నిహిత్యం లేకుండే. 2014 నుంచి 2018-19 వరకు కూడా ఇటువంటి సాన్నిహిత్యం లేక చర్చలు జరగలేదు. ఎంతసేపు అపెక్స్ కమిటీ దగ్గరనే తప్ప బోర్డుల దగ్గర కొట్లాడుకోవడం తప్పితే ఒక సామరస్యపూర్వకంగా ఒక కమిటీ వేసుకొని మన మధ్య ఉన్న అన్ని సమస్యలను రిజాల్వ్ చేసుకుందామని చెప్పి అక్కడ ఎటువంటి ప్రయత్నం జరగలేదు. తర్వాత కేసీఆర్ గారు రెండవసారి ఎన్నికైన తర్వాత జగన్ గారిని పిలిపించి కొంత 2 సార్లు ఒక టెక్నికల్ కమిటీని కేవలం గోదావరి జలాలను తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు ఎట్లా వాడుకోవాలనే దాని మీద మాత్రమే టెక్నికల్ కమిటీ వేశారు. ఇటుపక్క అటుపక్కన ఉన్న ఇంజనీర్లు 5 ప్రతిపాదనలు పెట్టారు. ఆ 3వ మీటింగ్లో అవి ప్రతిపాదనలు ఫైనల్ చేయాల్సిన సమయంలో జగన్ గారు దానికి రాలేదు, 3వ మీటింగ్కి రాలేదు. రాకుండా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు బనకచెర్ల మీద ఏదైతే అపెక్స్ కమిటీ మన వ్యాప్కోస్ వాళ్లకు 2016లో డబ్బులు కట్టి సర్వే చేయించాడో ఆ రిపోర్టు జగన్ గారు ముఖ్యమంత్రి అయినాక 2019లో ఆ రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో ఈ 5 ప్రతిపాదనలు పక్కకు పెట్టి ఇప్పుడు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదో దానికి పచ్చ జెండా ఊపారు జగన్ గారు. ఆ తర్వాత ఏం చేశారు, ఏకపక్షంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 797 అడుగుల్లో నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి వాళ్ళ మధ్య డిస్కషన్స్ కానీ మాటలు కానీ ఏది జరగలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఆపాలని చెప్పి
అక్కడ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తర్వాత ప్రభుత్వం కూడా సీరియస్ గా ప్రయత్నం చేసి దాన్ని అడ్డుకున్నది కాబట్టి ఇవాళ పనులన్నీ కూడా అయిపోయినాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల. ఇక్కడ ఏమైందంటే మొదటిసారిగా ఇవాళ నిమ్మల రామానాయుడు గారు చెప్పిన దాని ప్రకారము ఈ వాస్తవంగా ఇందులో ఇనిషియేటివ్స్ అన్ని కూడా బాగున్నాయండి. ఫస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల మీద మాట్లాడాల్సింది ఏమీ లేదు అని చెప్పడం అనేది 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అని అంటే మొన్ననే మనం చూసాము ఈ లెటర్స్ ఏవైతే జలశక్తి శాఖ రాసిన లెటర్స్ ఉన్నాయో, గోదావరి బోర్డు రాసిన లెటర్ ఉందో వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముందు మీరు పోలవరంతో లింక్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ లో 200 టీఎంసీలను ఎన్రూట్ చేయాలనే ప్రతిపాదన లేదు కాబట్టి మళ్ళీ మీరు ఫ్రెష్ డిపిఆర్ ను అమెండెడ్ డిపిఆర్ ను తీసుకురండి అని చెప్పి ఒక అభ్యంతరం చెప్పారు. అది వచ్చేదాకా మేము డిస్కస్ చేయము ఈ ప్రాజెక్టు గురించి అని. రెండవది ఏం చెప్పారంటే ఈ పోలవరము దాంతో పాటుగా ఇంకా మనకు హైడ్రాలజీ క్లియరెన్స్ రావాలంటే ఇక్కడ మిగులు జలాలు ఉన్నాయనేది అంచనా కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సిడబ్ల్యూసి దగ్గర ఆ రికార్డ్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా అంచనా కట్టాలని చెప్పేసి వాళ్ళు ఈ 2 కారణాల వల్ల మళ్ళీ మీరు ఫ్రెష్ గా రండి అని చెప్పి రిజెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం కానే కాదు, అది నిజంగానే మిమ్మల్ని అడుగుతున్నాను, అది చర్చనీయాంశం కాదు. అసలు బనకచెర్ల వాళ్ళు కడతామంటే కదా నేను చర్చించాలి అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కరెక్ట్, అది చర్చనీయాంశం కాదు అనేది కరెక్ట్. కాకపోతే నిమ్మల రామానాయుడు గారు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది. దాన్నే హరీష్ రావు ఎత్తి చూపుతున్నారు. ఏంటంటే బనకచెర్లతో పాటు మిగిలిన అన్ని ఇష్యూలపై కూడా కమిటీ ఏర్పాటైంది. అంటే బనకచెర్లకు ఆ కమిటీ ఏది చెప్తా చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బనకచెర్లకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుకు వెళ్తారా మరి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ముందు కమిటీ కూర్చొనియండి. బనకచెర్లకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏం పెడుతున్నది? మీరు చాలా రోజుల నుంచి దీని మీద చర్చ జరిగినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. తెలంగాణ నీళ్ళు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. ఒకటి మిగులు జలాలలో అంచనా కట్టాలి, తెలంగాణ వాటా ఏందో తేలాలి అంటున్నాం. 45 టీఎంసీలను మనకు 35 టీఎంసీలను ఎగువ రాష్ట్రాలకు కృష్ణా బేసిన్ కు తరలించాలి అని చెప్పాం. నో అబ్జెక్షన్ ఇవ్వమంటున్నాం. తర్వాత మనకు వార్దా ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుపెట్టి సీతారామ బ్యారేజ్ వరకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయమంటున్నాం. తెలంగాణకున్న 968 టీఎంసీల వాటా మీద ఎటువంటి అభ్యంతరాలు కూడా ఆంధ్ర ప్రభుత్వం చెప్పొద్దు అంటున్నాం. మిగులు జలాలలో వాళ్ళతో పాటుగా మనకు కూడా వాటా వస్తుంది కాబట్టి వాడుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. కాబట్టి టెక్నికల్ కమిటీ చర్చించనియండి, తప్పేమున్నది? దాన్ని హరీష్ రావు గారు కూడా ఎందుకు వ్యతిరేకించాలో నాకు అర్థం కావట్లేదు. ఆ చర్చ జరగనియండి. ఒక సందర్భం వచ్చింది ఏంటంటే శాశ్వత జలాల మీద ఆంధ్ర తెలంగాణ వివాదాలు పరిష్కారం కావడానికి ఇవాళ ఒక ముందడుగు పడ్డది. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఈ ఇనిషియేటివ్ ను మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఎప్పటికప్పుడు మనకు అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పుడు నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నప్పుడు అదే రోజు ఎత్తి చూపెట్టవచ్చు కదా. ఇంత ముందు నుంచే మనం ఎందుకు రాజకీయం చేయాలి దీన్ని? రైట్ అద్దంకి దయాకర్ గారు, చాలా రోజుల నుంచి మీరు ప్రకాష్ గారు ఎక్కడ చూసినా మీ ఈ వాటర్ ఇష్యూస్ మీదే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈరోజు ఢిల్లీలో జరిగిన చర్చలు మీరు ఎలా చూస్తున్నారు? బీఆర్ఎస్ మాత్రం దీన్ని కూడా తప్పుపడుతుంది. ప్రకాష్ గారు కొంత ఈ చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి, మంచిదే, ఇది కమిటీగా ఏర్పాటు చేయడం కూడా మంచిదే అంటున్నారు. ఏంటి అంటే బనకచెర్లకు ఒకవేళ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరే, తెలంగాణ కూడా ఎవరు అభ్యంతరం లేదు, వాళ్ళ వాటాలో వాళ్ళు కట్టుకుంటే, కానీ నీటి కేటాయింపులు తేలాకే బనకచెర్ల ముందుకెళ్ళాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్. తేలిన తర్వాత ఒప్పుకుంటారా బనకచెర్లకు? అసలు బనకచెర్లపై చర్చ జరగలేదు అనేది వాస్తవమే అంటారా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలు ప్రకాష్ గారికి, దుర్గాప్రసాద్ గారికి కూడా. ఒకటి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది మొదటి నుంచి. ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడుతున్నది ఇప్పుడు జరుగుతున్న వాటికి ప్రస్ఫుటమవుతున్న అంశం అది. కానీ కింద మీ బ్రేకింగ్లు చూస్తే ఇద్దరు బావమరుదుల స్టేట్మెంట్స్ చూస్తే మళ్ళీ తెలంగాణలకు పిచ్చి లేచిపోద్ది. ఎందుకంటే ఓహో ఇట్లా జరుగుతుందా అన్యాయం అని. అసలు ఫస్ట్ వాళ్ళకు ఒక క్లారిటీ లేదు కాబట్టే ఈ సమస్య. ఏది మాట్లాడినా ఏది చేసినా వివాదాస్పదం చేద్దాం. ఈయనదేం క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి, ఆయనేమో ఫాస్ట్ ఫీల్ వస్తున్నాయి కింద హరీష్ రావు, కేటీఆర్. ఎమ్మటే స్పందించడం వెనుక ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి తప్పితే తెలంగాణ ఉనికిని కాపాడే అస్తిత్వం కాదు. ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగితే ఆయన కింద చూస్తున్న ప్రాంతేతరులు దోహం చేస్తే ప్రాంతం దాటిన దాకా తరిమి కొడతామన్న కాలోజీది ఇలా కోట్ చేస్తున్నాడు. మరి ఇలా
తండ్రి నుంచి వాళ్ళను మొత్తం మరి ప్రాంతంలోనే పాతి పెట్టాలి. మరి వాళ్ళే కదా ఈ 9 సంవత్సరాలు చేసిన తెలంగాణ ప్రజలు నమ్మితే మోసం చేసి ఘోరంగా అన్యాయం చేసింది. కాబట్టి అది పొలిటికల్ స్టేట్మెంట్. కానీ ప్రకాష్ గారు అన్న దాని నుంచి తీసుకుందాం. ఇప్పుడు కాంప్రహెన్సివ్ వాటర్ అలొకేషన్ పాలసీని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎందుకు మేము గతంలో ప్రకాష్ గారు మేము చర్చించిన దాంట్లో వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నికర జలాల మీద వేసిన కమిటీకి సంబంధించింది కానీ ఫైనల్ అవార్డు కాదు, అది మిగులు జలాల మీద వేసినది కూడా ఫైనల్ అవార్డు కాదు. ఇప్పుడు రిడ్రెసల్ కోరుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే 299కి తాత్కాలికంగా కేసీఆర్ గారు కృష్ణా మీద ఒప్పుకొని వచ్చిండు. అది మనం ఇప్పుడు 535 దానికి తీసుకోవడానికి మనం అడుగుతున్నాం. ఇటువైపు 968 ఏంది, ఇంకంతకంటే ఎక్కువ మనం తీసుకోవడానికి ప్రపోజల్స్ పెడుతున్నాం. ఎందుకంటే బనకచెర్ల అనే ఒక ప్రాంతం నుంచే 968, 970, 985 టీఎంసీల నీళ్ళు ఈ మధ్య ఇంతవరకు పోవడానికి వాళ్ళు వెసులుబాటు కల్పించుకున్నారు. అంటే 1,00,000 క్యూసెక్లు దాటే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎత్తిపోసే పథకంలో బనకచెర్లను బొల్లేపల్లి నుంచి ఎత్తిపోసే దాంట్లో వాళ్ళు పెడుతున్నాయి, వాళ్ళు చెబుతున్నాయి వేరు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది వేరు. కాబట్టి మనం టెలిమెట్రీ పెట్టాలన్నాం. మరి టెలిమెట్రీలు పెట్టుంటే లెక్కేందో తెలిసేది కదా. వాళ్ళు టెలిమెట్రీలు కూడా పెట్టలేదు. అదే కదా ఉత్తమ్ గారు వాదించింది, ఆయన గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఆయన ఇప్పుడు టెలిమెట్రీతో పాటు ఎన్ని టీఎంసీలు ఏ నది నుంచి ఎంత మేరకు మనం తీసుకోవచ్చు, ఎంత మేరకు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్న వాటిలో వాళ్ళకెంత అవకాశం ఇవ్వచ్చు. ఎత్తిపోసుకోవడం అంటే ప్రత్యేకించి వాళ్ళు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆల్టర్నేటివ్స్ చూపించిన దాంట్లో వాటిని మనం ఒప్పుకోలేదు. ఇక బనకచెర్ల విషయం చర్చే రాదు. బనకచెర్ల వరద జలాల మీద చర్చ. వరద జలాలకి ఏం కమిషన్ ఉందని వరద జలాల మీద చర్చ పెడతాం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి గారు అన్నారు అనుకోండి, దాన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి చెప్పుకోవచ్చు, కానీ ఎజెండాలో లేదు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చర్చ పెట్టినప్పుడు నిన్న లేఖనే రాసినాం. నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు చెప్పింది కమిటీ ఏర్పాట్లో అది కూడా ఒక అంశం. ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్ పెట్టింది కానీ కేంద్రం దాన్ని యాక్సెప్ట్ ఏం చేయలే, దాన్ని పట్టించుకోలే. కాబట్టి ఇప్పుడు ప్రస్తావన తెచ్చే అంశాలు తెలంగాణ మంత్రి గారు మాట్లాడుతున్న 4 అంశాలు మీరు చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాన్ని కూడా చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద ఆధారపడి మాట్లాడతారు, కానీ ఈ ప్రభుత్వం చెప్పిన దాన్ని కౌంటర్ చేయడం తప్పితే ఆ ప్రభుత్వం చెప్పిన దాన్ని అదే కదా చేసింది కూడా. గతంలో కూడా ఇక్కడ రాష్ట్రాన్ని పాలిస్తూ దయాకర్ గారు ఒక్క నిమిషము, ఇప్పుడు రిజాల్వ్ చేసుకుందాం అనుకున్నప్పుడు బనకచెర్ల పెడితే తప్పేందండి? తప్పేం లేదు. భవిష్యత్తులో మళ్ళీ గొడవ కావాలా? భవిష్యత్తులో తప్పేం లేదు, కాకపోతే చర్చకే రాలేదు అనేది నమ్మొచ్చా అనేది అది మనం మినిట్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇవాళ జరిగిన సమావేశం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం డాక్యుమెంట్ తీసుకోవచ్చు కదా, పేపర్ లో. ప్రకాష్ గారు ఇప్పుడు మినిట్స్ తీసుకున్నా మీరు అన్నట్టుగా చర్చిస్తే తప్పిందన్నా కూడా బనకచెర్ల అనేది అసలు ప్రాథమిక అంశం కూడా ఎందుకు కాదు అంటే అది ప్రపోజల్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్, నాట్ దిస్ టూ స్టేట్ గవర్నమెంట్స్ ప్రపోజల్ కాదు, లేదంటే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదన దానికి రూపం లేని ప్రతిపాదన అది. ఎందుకంటే రూపం ఎందుకు లేదంటున్నాము, సముద్రంలో కలిపే వాటిని మేము తీసుకపోతే మీకెందుకు అని అన్ని వాదిస్తే దాంట్లో బేలతనం కనపడుతుంది కానీ వాస్తవికత ఉండదు. అక్కడ నేను అంటున్నది అది. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎజెండాలు పెట్టడానికి కాంట్రాక్ట్ చేయడానికి పెట్టినా అది మనం చర్చించినప్పుడు దాని గురించి చర్చ ఎందుకు మనకు, ఇప్పుడు వీళ్ళకెందుకు అంటున్నా. మరి ఆ రోజు బనకచెర్లకు ఆ రోజు చర్చ కూడా ఉన్నది. మరి ఆ రోజు వీళ్ళు కామ్గా కూర్చుంటుండంటే వాళ్ళే ఒప్పుకున్నట్టు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల కోసం చేస్తున్న తంతు తప్పితే ఇలా తెలంగాణ ప్రజల పట్ల మీకు కమిట్మెంట్ ఉండుంటే 2 నదుల మీద 2 రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ముందు కూర్చొని 9 సంవత్సరాలు పరిష్కరించలేకపోయింది మీరు. ఇలా 1.5 ఇయర్కి మేము దాన్ని అడ్డుకోవడం ఏంది, అంతకంటే ఎక్కువ ఇవ్వాలా, మీరు మాకు ఎక్కువ వాటా ఇవ్వాలని అంటున్నాం. ఇప్పుడు కృష్ణా మీద కట్టే ప్రాజెక్టుల పరిస్థితి ఏంటిది మనది అనే దాని దగ్గర కూడా వాదన ముందు పెట్టినాం. అక్కడ ఇట గోదావరి మీద ప్రాజెక్టులకు సంబంధించి కూడా పర్మిషన్స్ ఏంటి, ఎక్కడ ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళ ముందు పెట్టగలుగుతున్నాం.
ఆ ప్రయత్నం మీరు ముందు ఎందుకు చేయలేదు? కాళేశ్వరం మేము కట్టిపోయినాం, కథం అయిపోయింది, అదే ఏదో అంటారు కదా, తాంబూలాలు ఇచ్చినాం తన్నుకు కావండి అన్నట్టుగా. గోదావరి బోర్డు దగ్గర వాళ్ళంతా కూడా వీటి మీద ఒక్క నిమిషం ప్రకాష్ గారు ఒక్క నిమిషం అడిగిన దానికి ప్రకాష్ గారు మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం లైన్ ఉండండి. దుర్గా ప్రసాద్ గారు నెక్స్ట్ మీతో మాట్లాడతాను. ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మీ అభిప్రాయాన్ని ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారితో నేను మాట్లాడి తెలుసుకుంటాను. ప్రశాంత్ రెడ్డి గారు, ఈరోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్పై ఇప్పుడే హరీష్ రావు గారు రియాక్షన్ చూసాం, కేటీఆర్ గారు ట్వీట్ కూడా చూసాం. అంటే చంద్రబాబు రేవంత్ కుమ్మక్కయ్యారు, నీటిని మళ్ళీ వదిలేస్తున్నారు, బనకచెర్ల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు, ఆ కమిటీ ఏర్పాటుకు ఒప్పుకోవడమే తప్పు అని మీరు అంటున్నారు. ఇక్కడ మిగిలిన పక్షాల నుంచి కొంత భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. తప్పే ఉంది, కమిటీ బనకచెర్లపై నిర్ణయం తీసుకుంటుంది, వరద నీరు ఉంది కదా, వరద నీటిలోనే వాటా ఇస్తుంది, లేకుంటే తెలంగాణ నీటి కేటాయింపులు పూర్తవుతాయి, ఇది మంచి పరిణామం అంటూ వి ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు నమస్కారం. అంటే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు దాచిపెట్టారు అన్నది పాయింట్. ముఖ్యమంత్రి గారు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి అసలు బనకచెర్ల కడతామని వాళ్ళు అనలేదు, అది చర్చకే రాలేదు, ఇంకా నేను ఆపమని అడగడం ఎక్కడిది, అది ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా అన్నమాట మాట్లాడారు. అదే ఇరిగేషన్ మంత్రి, ఏపీ ఇరిగేషన్ మంత్రి గారు నిమ్మల గారు, వారేమో మేము బనకచెర్ల దాని మీదనే చర్చ జరిగింది, బనకచెర్ల కట్టడానికి పైనే ఒక కమిటీ ఏర్పాటు జరిగిందని నిమ్మల గారు ఎండార్జ్ చేశారు. మరి ముఖ్యమంత్రి గారు బనకచెర్ల ఎజెండా ఉంటే కరెక్షన్ దాని మీద చర్చ జరిగిందని మినిస్టర్ ఎక్కడ చెప్పలేదండి. బనకచెర్ల మీదనే. ఒక్క నిమిషం దుర్గా ప్రసాద్ గారు, నేను మాట్లాడతాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మినిస్టర్ గారు చర్చ జరిగింది అనలేదు, కానీ కమిటీలో అది ఒకటి ఉంది అని చెప్పారు నిమ్మల రామానాయుడు గారు. కమిటీలో ఉన్న అంశం అదే అని చెప్పారు, చర్చ జరిగిందని చెప్పలేదు. జరిగిందన్నారండి, జరిగిందన్నారు, కమిటీలో ఉన్న అంశం అన్నారు. మరి అదే ఇక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారేమో అసలు అది ఎజెండాలనే లేదు అన్న మాట మాట్లాడినాడు. కానీ అఫీషియల్ గా ఎజెండాలో ఫస్ట్ పాయింటే ఉన్నది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ ఎజెండాలో ఫస్ట్ పాయింటే ఉన్నది. అది ఏపీ ఎజెండా ప్రశాంత్ రెడ్డి గారు, అదే అది ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎజెండా, తెలంగాణకు సంబంధం లేదు, అది తెలంగాణ చర్చించలేదు, ఏపీ వాళ్ళు వాళ్ళ రాజకీయం కోసం ఏమైనా చెప్తున్నారేమో అంటున్నారు. రెండు కలిపి పెట్టినారు దాంట్లో, అది రెండు కలిపే ఆ మీటింగ్ ఎజెండా తయారైంది. అది అవును, వాళ్ళ ఎజెండాలో ఉన్నదని చెప్పినారు, అది పంపించినారు మన గవర్నమెంట్ కి. పంపిస్తా చూసినాక కూడా ఈయన పోయినాడు. నేను పోను అన్న వ్యక్తి మరి ఏం జరిగింది, చీకట్లో ఏం జరిగింది, అర్ధరాత్రి ఏం మాట్లాడుకున్నారు, మరి అక్కడ అసలు లోపల ఏం జరిగింది, లోపలనేమో దాని మీదనే చర్చ జరిగింది, బయటనేమో దాని మీద చర్చ జరగలేదు, అసలు అది అడగలేదు, వాళ్ళు కడతామని అడగనే లేదు, మేము ఆపడం ఎక్కడ వస్తుంది అన్న మాట రేవంత్ రెడ్డి గారు అనడం నిజంగా కూడా చాలా దౌర్భాగ్యం. ఇది తెలంగాణ ప్రజల్ని వంచడమే అని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. దయాకర్ గారు మీ దగ్గరికి వస్తాను ప్రశాంత్ రెడ్డి గారి మాటల మీద. ముందు దుర్గా ప్రసాద్ గారు మీరు చెప్పండి, మొత్తానికి బనకచెర్ల అంశం టీడీపీ ప్రభుత్వానికి, ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి బనకచెర్ల చాలా కీలకమైన అంశం అండి. అది 81,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి, బనకచెర్లకు ముందుకు వెళ్ళాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దానికి సంబంధించిన అనుమతులు రావాలంతే. కానీ బనకచెర్ల విషయంలో టీడీపీ దాన్ని పక్కన పెడుతుందా? అంటే టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం బనకచెర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి డిమాండ్లు లేకుంటే తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకుంటుందా? నిజంగానే అట్లా చర్చ జరగలేదు అంటే నమ్మొచ్చా? కళ్యాణ్ గారు, గుడ్ ఈవినింగ్ మీకు, దయాకర్ గారికి, ప్రకాష్ గారికి. ఈరోజు అంటే ప్రకాష్ గారు మాట్లాడిన మాటలకి నేను స్వాగతిస్తున్నాను. తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము కూడా మొదటి నుంచి బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు, వేరే తెలంగాణకు వచ్చే వాటాలు మనం తీసుకున్నాం. ఇన్ని రోజుల తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులతోటి ఒక స్టెప్ ముందు, పాజిటివ్ స్టెప్ ముందుకు పడ్డది. వాళ్ళ కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ మనకి రిపోర్ట్ ఇవ్వటం కోసం కమిటీ లేయటం. ఇప్పుడు ఇందాక హరీష్ రావు గారు మాట్లాడి ఇంకా రాజకీయాలు వదలరండి, రాజకీయాలైనా రాజకీయాలతోటే పబ్బం గడుపుతారా? ఇది ఎట్లా సాధ్యమైతే? మీరు ఇంకా ఏదో వాదం బతికించాలి, ఇప్పుడు ఏదో చేయాలని నేను అడుగుతున్న. 11 సంవత్సరాల అధికారంలో ఉండి టెలిమెట్రిక్ పెట్టడానికి ఎంత కాలం పడుతుందండి? చూడండి, ఇప్పుడు ఒక నెల రోజుల్లో మొత్తం అన్ని ప్రాజెక్టులను టెలిమెట్రిక్ పెట్టించేస్తున్నారు. కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు ఎవరి హయాంలో ఏర్పడ్డాయి? మీ హయాంలో వచ్చేసినవి. మీరు రెండు జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి నాటకాలు ఆడిన పరిస్థితిలో కేంద్రం తీసేసుకుంది 2 బోర్డులు పెట్టేసి. వాటి అడ్మినిస్ట్రేషన్ అంతా బోర్డుల చేతిలోకి పోయింది. అంతకుముందు మంత్రులకు ఫోన్ చేస్తే ఇక్కడ ఈ మంత్రికి ఆ మంత్రికి ఫోన్ చేస్తే నీళ్లు వదిలే పరిస్థితి ఉంది, ఇప్పుడు లేదు ఆ పరిస్థితి.
వాళ్ళు రాజకీయం భారత రాష్ట్ర సమితి ఇది బనకచర్ల కాదు, వాళ్ళకి బతుకు చర్ల అయిపోయింది. నేను ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళు పొలిటికల్ గా చేసే యుద్ధాన్ని మనం డెఫినెట్ గా ప్రజలకు చెప్పాలి, తెలియజెప్పాలి. ఇక్కడ మన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పారు ఏమని, బనకచర్ల వాళ్ళు సముద్రంలో కలిసి నీళ్లు తీసుకుంటున్నారు, దాని బదులు ప్రత్యామ్నాయంగా మనకి అవసరమైతే కృష్ణా జలాలకు వాళ్ళకు అనుసంధానం చేస్తున్నారు. కాబట్టి ఇటు నాగార్జున సాగర్ లో కానీ శ్రీశైలంలో కానీ కొన్ని టీఎంసీ అక్రాస్ ద టేబుల్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని చేసుకోవచ్చు. రెండోది, ఇవాళ ఇంత పెద్ద నిర్ణయం దీన్ని తప్పుబట్టి రాజకీయ ధోరణి తీసుకపోతే ఎట్లండి? సపోజ్ ఇప్పుడు వాళ్ళు అన్నట్టు బనకచర్లదే ఒకళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మనకు టైం ఉంది కదా. రామానాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎజెండా గురించి చెప్పలా. రామానాయుడు గారు బనకచర్ల దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత గతంలో మనం పంపిస్తే ఇట్లా అన్నది కాబట్టి దానికి కూడా కంటిన్యూస్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ, అది దట్ ఈజ్ ఇష్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు అసలు ఈ బనకచర్ల మాకు ఫీజిబిలిటీ ఉందా లేదా, టెక్నికల్ కమిటీని వేయండి అని వాళ్ళు నేర్పించుకున్నారు. కానీ ఈ రెండు కలిపిన ఏజెండాల్లో లేదండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్, రేపైనా ఏజెండా నోట్ వస్తుంది, వాళ్ళ ఆ ఏజెండాలో ఏం మాట్లాడింది కూడా వస్తుంది. ఇంతలోకి రాజకీయం చేసి బాబుమర్దులు ఆ పార్టీ వాళ్ళు ఏదో తెలంగాణ సమాజాన్ని అయ్యో నేనేమంటున్నంటే వాళ్ళకి దయచేసి ప్రకాష్ గారు లాంటి మేధావి ఉన్నాడు, వాళ్ళకి చెప్పండి సార్, మీరన్నా 10 ఏళ్లు ఉద్యమ కాలంలో ఉండి మీరు పక్క నుండి చేశారు, ఇప్పటికైనా రాజకీయాలు అవసరం లేదు. అడుగుదాం ప్రకాష్ గారు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అడుగుదాం. ప్రకాష్ గారు చెప్పండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, తెలంగాణ సమాజానికి కానీ బీఆర్ఎస్ నేతలకు కానీ ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, నేను ఇటు ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజల పక్షాన నా వాయిస్ ఒకటే ఉంటుందండి. ఏంటంటే నీళ్ళు అవసరం ఉన్నప్పుడు మిగులు జలాల నుంచి వరద జలాల నుంచి తీసుకోవడంలో తప్పు లేదు, కొంత కాలయాపన జరగవచ్చు. ఎందుకంటే ఒకటి హైడ్రాలజీ పర్మిషన్ అనేది ఈ మిగులు జలాలకి ఇవ్వరు. ఇప్పుడు తెలుగు గంగకు కానీ ఆంధ్రలో గాలేరు నగరి, హంద్రి నీవా, వెలిగొండ, వెలిగోడు ఇవేటికి కూడా పర్మిషన్ హైడ్రాలజీ క్లియరెన్స్ రాలేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కృష్ణా మిగులు జలాల మీద ఆధారపడి కట్టుకున్న ప్రాజెక్టులు అవి. అట్లాగే బనకచెర్లకు కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ రాదు. ఎప్పుడు వస్తుందంటే గోదావరి ట్రిబ్యునల్ మళ్ళీ కాన్స్టిట్యూట్ అయ్యి మళ్ళీ పునర్విభజన చేసుకున్నట్టయితే నీటి పంపకాలను పునఃపంపిణీ జరగాలి. మళ్ళీ ఆ పునఃపంపిణీకి 7 రాష్ట్రాలు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో విడిపోయిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా ఇన్ని రాష్ట్రాలు కలిసి మళ్ళీ ట్రిబ్యునల్ వేసుకొని ఆంధ్ర ప్రభుత్వం అడిగింది ట్రిబ్యునల్ ఏమని చెప్పి. ఆ ట్రిబ్యునల్ పరిష్కారం అయ్యేదాకా బనకచెర్ల క్లియరెన్సెస్ రావు. కానీ రాయలసీమలో ఎట్లా ప్రాజెక్టులు గతంలో కట్టుకున్నారో బనకచెర్ల కూడా అట్లనే కడతారు. ఈ క్లియరెన్స్ రాకపోయినా కూడా మాకు అలొకేషన్ ఇచ్చినప్పుడే క్లియరెన్స్ ఇవ్వండి అని అంటారు. కానీ మిగులు జలాలను తీసుకుపోవడానికి వాళ్ళకు లాస్ట్ స్టేట్ కాబట్టి వాళ్ళకు అవకాశం ఉంటుంది. బట్ తెలంగాణ కూడా ఏమడుగుతుందంటే మిగులు జలాల్లో మేము కూడా మా వాటా మేము కట్టుకుంటామంటది. కట్టుకోవడంలో అభ్యంతరం ఏముంటది? అక్కడ బనకచెర్ల కట్టుకున్నప్పుడు ఇక్కడ గోదావరి మిగులు జలాలతోని ఎక్కడైనా తెలంగాణలో కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. జరగబోయేది. ప్రకాష్ గారు ఒక్క నిమిషం, ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా. పట్టిసీమ నిర్మాణంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి మనం కృష్ణా జలాలు 38 టీఎంసీలు అడిగినాం, తీసుకున్నాం కూడా. అవును. అయితే ఇక్కడ ఏంటంటే దుర్గప్రసాద్ ఇక్కడ ఇవాళ ఎజెండాలో ఒక ముఖ్యమైన అంశంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ ద్వారా కానీ మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ పంపిన లేఖ కానీ ఈ రెండింటి చదివినప్పుడు ఏంటంటే అన్ని సమస్యలను ప్రస్తావించిందండి. అక్కడ డిస్కషన్ అయిందా కాలేదా అనేది నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు వాటి మీద డీటెయిల్ గా చెప్పలేదు. కానీ ఆ అంశాలు కనుక ప్రస్తావించినట్టయితే ఇవి శాశ్వత పరిష్కారం కోసం దోహదపడే విధంగా ఉంటాయి. పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు వస్తాయి. ఎందుకంటే అది బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. కేంద్రం కూడా పాలమూరు రంగారెడ్డికి ఆ 45 టీఎంసీలు ఇస్తే మనకు బ్యాంక్ అప్పులు దొరుకుతాయి. ఇప్పుడు అప్పులు దొరకట్లేదు. రాష్ట్ర బడ్జెట్ తోనే ఇప్పటిదాకా పనులు నిర్వహించారు. అందుకే పాలమూరు రంగారెడ్డి డిలే అయింది. కాబట్టి నేను ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకుంటున్నా. ఇవాళ అర్థం చేసుకోకపోయినా ఇక్కడ వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి కేసీఆర్ టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకు తప్పట్లేదు. ఎందుకంటే ప్రతిసారి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే గత 1.5 years నుంచి ఆ ఇద్దరి మధ్యలో రాజకీయాలు ఈ గొడవలు ఉన్నాయి కాబట్టి. బట్ నీళ్ల విషయాన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇవాళ జరిగింది ఒక ముందడుగని నేను అనుకుంటున్నా. టెక్నికల్ కమిటీ మాట్లాడే పద్ధతి, తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రతిపాదనలు, వాటి మీద తెలంగాణకు నచ్చకపోతే మనం వ్యతిరేకించవచ్చు, చర్చించవచ్చు.
రైట్ డెఫినెట్ గా దయాకర్ గారు మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. నిన్న ఉదయం ఇందులో బనకచర్ల ఎజెండా ఏపీ ఎజెండాలో ఉంది కాబట్టి అది ఎజెండాలోకి వెళ్ళి తీసేయాలి, లేకుంటే చర్చలకు వెళ్ళాం మేము అసలు అనే రకంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు సాయంత్రం మళ్ళీ వెళ్ళారు ఢిల్లీకి, ఈరోజు చర్చల్లో పాల్గొన్నారు, ఎందుకు అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అసలు అది మీరు ప్రకాష్ గారు అన్నట్టు మినిట్స్ కనుక వస్తే తెలుస్తుంది. ఇప్పుడు వారు నిమ్మల గారు బయటికి వెళ్ళి అది మాట్లాడి దాన్ని కూడా చర్చ అన్నది రాజకీయమా లేకపోతే వాస్తవంగా ఉందా అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మాకు ఆ ఎజెండాలో లేదు అని అంటే కూడా వాళ్ళు చర్చ పెట్టిండ్రు అనుకోండి, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు, తప్పు ఇప్పుడు వాళ్ళు తప్పుదో పట్టియడానికే చేస్తున్నది అది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి కూడా వచ్చి మాట్లాడి అవతల పడిపోతుంది, కానీ వాళ్ళు డిబేట్ చేసే కల్చర్ లేదు వాళ్ళకు. ఎందుకంటే మనం ఏంది ఒక నింద చేసి వెళ్ళిపోదాం, కథం అయినట్టు అయింది, చీకటి ఒప్పందాలు అంటే ఏవేవో మాట్లాడతారు. ఇట్లాంటి ప్రతిపక్షం ఉండడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలకు ఇంత దౌర్భాగ్యకర పరిస్థితి. ఇంకొకటి జగన్ కేసీఆర్ చర్చలపై మీరు కూడా ఇలానే మాట్లాడారు కదా, ఏమని ఆ చర్చలు ఏం చర్చలు? వాళ్ళు రాయలసీమకు వెళ్ళి కోడి మాంసం ఏదో నాటుకోడి పులుసు తిని వచ్చాడు తప్పితే ఉపయోగం ఏం లేదని రాజకీయాలు పక్క పెట్టి మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు జగన్ కేసీఆర్ చర్చల వల్లనే కదా ఇంత జరిగింది. ఇప్పుడు ఈ చర్చల వల్ల ఏం ఫలితం వస్తుందో మీరు చూస్తారు. రేపు మేము వీళ్ళలాగా కమిట్ అయిపోయి రాయలసీమకు చేస్తామను ఆంధ్రప్రదేశ్ కి చేస్తాము అని అనేది ఉండదు కదా. తెలంగాణ ప్రయోజనాలే మనకు ముఖ్యం అనేది మా అంచనా. రైట్ దుర్గాప్రసాద్ గారు, కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వారు మీటింగ్ అయిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు దూడకపోతుంటే ప్రభుత్వం 10 రోజులు మెదలుగాకుండా బీజేపీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి నేను దక్షిణ తెలంగాణకు అన్యాయం అవుతుందని ఇంక్లూడ్ అయిన తర్వాత ప్రభుత్వం మేల్కొన్నది, టెండర్లు కూడా పిలిచారు. అందుకు మేమంతా వ్యతిరేకించినాం. ఆ రోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ తీసుకుపోతుంటే ఆనాడు ఆ రకంగా వ్యతిరేకించినాం. కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకం కావాలా, మాట్లాడాలి. తెలంగాణకు దుర్గాప్రసాద్ గారు ఫైనల్ గా చెప్పండి, ఈ కమిటీ ఏర్పాటు ద్వారా మొత్తానికి తెలంగాణకు న్యాయం జరిగేలా చంద్రబాబు నుంచి కూడా సహకారం వస్తుందని భావిస్తున్నారా మీరు? డెఫినెట్ అండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాం, సముద్రంలో నీళ్లు మేము తీసుకెళ్తున్నాం, అవసరమైతే మనకి రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా చెప్పారు, ఇప్పుడు ప్రకాష్ గారు కూడా చెప్తున్నారు. దానికి సపోర్ట్ గా దానికి ఇన్పుట్ గా వాళ్ళు 200 టీఎంసీని తీసుకుంటుంటే వాళ్ళు ఏంటి అనుసంధానం చేస్తున్నారు. కృష్ణా వాటర్ లో గోదావరి జలాలు అనుసంధానం చేస్తే అటు సాగర్ రైట్ కెనాల్ మీద కానీ శ్రీశైలం రైట్ కెనాల్ మీద కానీ కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఆటోమేటిక్ గా మనకు కొంత కృష్ణాలో నీళ్లు సేవ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కొన్ని టీఎంసీలు వయా మీడియాగా తీసుకోవచ్చు. ఒక్కటేనండి ప్రకాష్ గారు చెప్పింది 100% కరెక్ట్. రాజకీయాల జోలికి పోకుండా రైతాంగం కొరకు, నీటి కొరకు, తాగునీటి కొరకు కనుక చేస్తే, నిబద్ధతతో చేస్తే డెఫినెట్ గా ఇది పరిష్కారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. చూడాలి ఈ రోజు ఒక ముందడుగైతే పడిందనే అభిప్రాయం వి ప్రకాష్, అదేవిధంగా కాంగ్రెస్ నేతల్లో కూడా అద్దంకి దయాకర్, మిగిలిన రేవంత్ రెడ్డి గారు అందరిలో వ్యక్తమవుతుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం కొంత ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కమిటీ ఏర్పాటైంది, కేంద్ర కమిటీ, అది ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, బనకచర్లకు సంబంధించి ఏం చెప్తుంది, తెలంగాణ ఎజెండాలో చర్చిన అంశాలకు సంబంధించి, నీటి కేటాయింపులకు సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది అయితే ఆసక్తికర అంశంగా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో. ఈ నీటి వివాదాలు పరిష్కారం దిశగానే వెళ్తాయా, కేంద్ర జోక్యంతో అయినా పూర్తిగా 2 రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా నీటి పంపకాలు జరుగుతాయా, మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.